మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. సార్, కోవిడ్ 2020 ప్రపంచంలోనే ఎవరు మర్చిపోలేని సంవత్సరం. అయితే అదొక మర్చిపోలేని ల్యాండ్ మార్క్ సంవత్సరం. అయితే 2020 నుంచి 2024 వరకు చూసుకుంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాసెట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పర్ఫార్మెన్సెస్ చాలా బాగా ఇచ్చాయి. అందులో అందరికంటే టాప్లో ఉండాల్సింది రియల్ ఎస్టేట్, అందరికంటే బాటంలో ఉంది. కానీ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ చూస్తే మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి పక్కన పెడితే ఈవెన్ కాస్తంత రిచ్ గా ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్టీ కొనాలంటే భయపడేలాగా ప్రైసెస్ ఉన్నాయి. మరి సో దీనికి కారణాలు ఏమున్నాయంటారు? ఒరిజినల్ గా మనం రియల్ ఎస్టేట్ తో కంపేర్ చేస్తున్నప్పుడు ఒక స్టేట్ కానీ లేదా ఒక ఇండివిజువల్ కానీ అలా కంపేర్ చేయకూడదు. సో విత్ ఇన్ ద రియల్ ఎస్టేట్ లోనే ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, కమర్షియల్ రెంటింగ్, హౌసింగ్ రెంటల్ అండ్ ఫ్లిప్పింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. బట్ వేటిని స్టాండర్డ్ గా తీసుకుంటారు అంటే ఇవేమి స్టాండర్డ్ గా తీసుకోరు ఇండియాలో. ఆర్బీఐఎల్ పబ్లిష్ చేసే వాళ్ళ డేటాని మాత్రం తీసుకుంటారు లీగల్ గా. ఆర్బీఐ డేటా ఏంటంటే హౌసింగ్ ఇండెక్స్ అని సపరేట్ గా ఉంటుంది ఆర్బీఐ దగ్గర. హౌసింగ్ ఇండెక్స్ అంటారు, అది టోటల్ హౌసింగ్ ఇండెక్స్ అంటారు. దాని ప్రకారం మాత్రమే డేటాని రీడ్ చేస్తారనమాట. అందుకని ఎవ్రీ ఇయర్ ఇండియాలో రిజిస్ట్రేషన్ ప్రకారం ఎంత అవుతున్నాయి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎంత ఎక్కువ వాల్యుయేషన్ అవుతుంది అన్న డేటా ప్రకారం ఆర్బీఐలో ఈ హౌసింగ్ ఇండెక్స్ డెవలప్ చేస్తారు. ఇండియాలో లీగల్ గా రియల్ ఎస్టేట్ అంటే నథింగ్ బట్ ఆర్బీఐ పబ్లిష్ చేసే ఈ హౌసింగ్ ఇండెక్స్ అనమాట. అది అందుకని సిటీకి ఏ సిటీకి ఆ సిటీకి అలా తీసుకోరు. ఆ డేటా ప్రకారం తీసుకుంటే దీంట్లో ఏంటంటే ఈవెన్ కోవిడ్ వచ్చిన సంవత్సరంలో కూడా 22 ఉంది, 2.2. అంటే ఆ నెక్స్ట్ ఇయర్ 3.1, ఆ నెక్స్ట్ ఇయర్ 2.8, ఈ సంవత్సరం 2.7 వచ్చింది. మనకి రెంటలే 10% పెరిగింది హైదరాబాద్ లో చాలా చోట్ల. రియల్ ఎస్టేట్ అయితే 10, 20, 15% కూడా పెరిగింది. ఎందుకు ఈ టూల్ అంటే రిజిస్ట్రేషన్ లో ఎప్పుడు కూడా మార్కెట్ వాల్యూ కవర్ చేయించుకోరు. అది నిజం. సో అందుకని ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రకారం ఏంటంటే 1 or 2% పెరిగింది ఓవరాల్ గా. ప్లస్ ఒక సిటీ సంబంధం కాదు, ఇది ఎంటైర్ ఇండియాకి అనమాట. అందుకని ఆర్బీఐ పబ్లిష్ చేసే హౌసింగ్ ఇండెక్స్ ప్రకారం రియల్ ఎస్టేట్ చూసుకుంటారు, అంతే తప్ప స్టాక్ మార్కెట్ లో ఉన్న రియల్ ఎస్టేట్ కాదు ఇది. ఓకే, అందుకని దీంట్లో రియాలిటీకి రాదు. బట్ మనకు తెలుసు రియాలిటీకి రియల్ ఎస్టేట్ ఈజీగా ఎవ్రీ 2-3 years ఒకసారి డబుల్ అవుతా ఉంటుంది. బ్లాక్ మనీ కమర్షియల్ ఏరియాలో అవుతా ఉంటుంది. అండ్ ఓవరాల్ చూసినా సరే డెకెట్కి ఒకసారి డబుల్ అవుతా ఉంటుంది. బట్ ఈ డేటా అంతా లేదు, 2-3 చూపిస్తుంది. రీజన్ ఏంటంటే గవర్నమెంట్ పరంగా రిజిస్ట్రేషన్ వాల్యూ పరంగా వైట్ మ్యానింగ్ ప్రకారం దాని ప్రకారం అనమాట. అందుకని దీంట్లో మోస్ట్ రియలిస్టిక్ డేటా ఇవ్వదు. రెండోది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంది కదా, అది స్టాక్ మార్కెట్ లో అది ఎక్కువ చూపిస్తుంది మిగతా వాటితో పోల్చుకుంటే, ఈ మామూలు రియల్ ఎస్టేట్ తో పోల్చుకుంటే. ఎందుకంటే అది లీగల్ గా మనకి 7% దాకా డివిడెండ్ లాగా ఇస్తారు కాబట్టి అది అందుకని ఎక్కువ చూపిస్తుంది. ఈ సంవత్సరం బెస్ట్ అంటే మిడ్ క్యాప్ అండి. మిడ్ క్యాప్ లో అంటే విత్ ఇన్ ద స్టాక్ మార్కెట్ లో ఏ ఇండెక్స్ ఎక్కువ ఇచ్చింది అంటే సెక్టార్ స్పెసిఫిక్ గా కాదు, అండ్ సైజ్ వైజ్ గా అనమాట. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రెండు యావరేజ్ 25% ఇచ్చింది ఈ సంవత్సరం. చాలా ఎక్కువ సైజ్ వైజ్ చెప్పాలంటే. నెక్స్ట్ సిల్వర్, గోల్డ్ యావరేజ్ మీద 20% దాకా ఇచ్చినాయి. సిల్వర్ అండ్ గోల్డ్ 20 ఇచ్చింది. అండ్ ఈక్విటీ ఈక్విటీ ఇక్కడ ఓవరాల్ అంటే టాప్ 500 కంపెనీస్ యావరేజ్ మీద అండ్ 17% ఇచ్చినాయి. డెఫినెట్ గా బ్లూ చిప్స్, నిఫ్టీ 50 అన్ని కలిపి మిడ్, లార్జ్, స్మాల్ అన్ని కలిపి. అంటే కేవలం లార్జ్ క్యాప్ చూసుకుంటే 15% దాకా ఇచ్చినాయి. అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ చూసుకుంటే కనుక 11% దాకా ఇచ్చింది. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కనుక చూసుకుంటే 10% దాకా ఇచ్చింది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు 6.8 ఇచ్చింది. అంటే రియల్ ఎస్టేట్ అగైన్ ఆర్బీఐ డేటా ప్రకారం కదా 2.7 ఇచ్చింది. ఓన్లీ వైట్. కాబట్టి లీస్ట్ అంటే రియల్ ఎస్టేట్ అనుకోవచ్చు, బెస్ట్ అనుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనొచ్చు. యాక్చువల్గా మీకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ తీసుకునుకోండి, ఎవ్రీ ఇయర్ లాస్ట్ 5 years లో నెంబర్ 1 అసెట్ అంటే ఇవే, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్. బట్ మనం తీసుకుంది విత్ ఇన్ ద సైజ్ వైజ్ గా ఉన్న స్టాక్ మార్కెట్ అనమాట. బట్ టోటల్ ఇండియాలో స్టాక్ మార్కెట్ లో ఉన్న అవైలబిలిటీ ఉన్న అసెట్ క్లాస్ లో కనుక తీసుకుంటే ఈ సంవత్సరం నెంబర్ 1 లో ఉంది అమెరికా అండి. అమెరికాలో S&P 500 పెట్టిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 30% దాకా వచ్చినాయి. నెంబర్ 1. సూపర్. అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరం నెంబర్ 1 లో ఉంది. సెక్టర్ వైజ్ చూసుకుంటే డిఫెన్స్ సెక్టర్ ఇస్ నెంబర్ 1 ఈ సంవత్సరం ఇండియాలో. సెకండ్ రియల్ ఎస్టేట్ అనమాట, విత్ ఇన్ స్టాక్ మార్కెట్ అని అంటుంది. అది ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే ఇది మనం ఒక లాస్ట్ 4-5 years కైండ్ ఆఫ్ రిటర్న్స్ చూసాము. సో జనరల్ గా చూసుకుంటే కనిపించేది నేను అనుకుంటా కనీసం ఒక నెక్స్ట్ 10 years డేటా తీసుకున్నా కానీ ఐ థింక్ రియల్ ఎస్టేట్ లోనే కాకుండా ఎక్కువగా రిటర్న్స్ ఒకవేళ వైట్ మనీలో చూసుకుంటే స్టాక్ మార్కెట్ లోనే ఇలాంటి రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ లో కూడా స్మాల్ అండ్ మిడ్ ఉంటుంది 100% డెఫినెట్ గా. ఎందుకంటే
ఇండియాలో మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ అన్ని కూడా స్టార్టప్ కంపెనీసే. అంటే అవన్నీ స్మాల్ సైజ్ లో ఉంటాయి, కరెక్ట్. స్మాల్ మిడ్ లో ఉంటాయి, లార్జ్ లో ఉండవు. సపోజ్ మనం ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ చూసాం అనుకోండి. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ సెక్టర్ పవర్ ట్రాన్స్మిషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్, పవర్ ఎక్విప్మెంట్స్, అవన్నీ స్మాల్ మిడ్ లోనే ఉంటాయి. హోటల్స్, హాస్పిటల్స్ అన్ని స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఉంటాయి. అన్నిటికన్నా మించి క్యాపిటల్ మార్కెట్ మొత్తం మిడ్ స్మాల్ క్యాపే, అసలు లార్జ్ క్యాప్ లేవు ఇండియాలో. అంటే ఇయర్లీ 25% గ్రోత్ ఉన్న ఈ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా దాని ఉంది, లార్జ్ లో కాదు. అందుకని మెజారిటీ గ్రోత్ ఎక్కువ ఉన్న సెక్టర్స్ అన్ని కూడా ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఉంటాయి. అండ్ నో సర్ప్రైజ్, ఇండియాలో మెజారిటీ టైం మనీ ఎక్కడ మేక్ చేస్తారు అంటే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లోనే ఉంటాయి. బికాస్ రిస్క్ రివార్డ్ రేషియో ఈజ్ ఈక్వల్లీ హైయర్. యాక్చువల్లీ లార్జ్ క్యాప్ తీసుకుంటే సేఫ్టీ అని ఉంటుంది, కానీ మీరు ఎక్కడ దాన్ని ప్రూవ్ చేయలేరు. ఇందులో కూర్చుంటే సేఫ్టీ డబ్బులు లాస్ అవ్వడానికి ప్రూవ్ చేయలేరు. గ్యారంటీ. పానిక్ లో వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ డిఫరెన్స్ అవుతాయి, పానిక్ లో ఉన్నప్పుడు మాత్రమే. బట్ పానిక్ డెకెట్ ఒకసారి వస్తుంది, రోజు రాదు కదా. అందుకని పానిక్ వచ్చినప్పుడు మాత్రం స్మాల్ క్యాప్ లో ఎక్కువ సెల్లింగ్ జరిగినప్పుడు టాలరేట్ చేసుకోలేక కొలాప్స్ అవుతాయి. లార్జ్ క్యాప్ లో లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటది. అందుకని బట్ నీకు ఎక్కువ రిటర్న్స్ రావాలి అనుకుంటే ఇండియా వరకు సంబంధించి దెన్ గో ఫర్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ బ్లైండ్ గా. బెస్ట్ పర్ఫార్మింగ్ యాసెట్ క్లాస్. అంతే. అదే అమెరికా అనుకోండి, మెగా క్యాప్స్ అన్నమాట. ఎందుకంటే అక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యం అంటూ ఎన్విడియా కావచ్చు, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, టెక్నాలజీ కంపెనీస్ అన్ని కూడా బిగ్గెస్ట్ అవుతున్నాయి. అవును. అందుకని అమెరికా సంబంధించిన మార్కెట్ లో ఏమో స్మాల్ పనికి రాదు, మెగా పనికి వస్తుంది. ఐఫోన్ కూడా $4 trillion మార్కెట్ క్యాప్ అయింది. జస్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఓకే, ఇండియా సంబంధించి మాత్రం ఎప్పుడు కూడా మైక్రో, స్మాల్, మిడ్ మనీ అంతా అక్కడే మేక్ చేసుకోవచ్చు. అందుకని ఇండియాలో ఎక్కువ డబ్బు సంపాదించిన టాప్ మోస్ట్ ఇన్వెస్టర్ కనుక వాళ్ళ పోర్ట్ఫోలియో కనుక చూస్తే 99% అన్ని కూడా మైక్రో క్యాప్ లో ఉంటాయి. 99 అంటే ఊహించుకోండి. ఇంకా కరెక్ట్. అంటే వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ ఎంటర్ కాని ఏరియాలో ఎంటర్ అయ్యి స్టార్ట్అప్ స్టేజ్ లో ఉన్నప్పుడు పట్టుకుంటున్నారు వాటిని, అండ్ కంపెనీ గ్రో అయినప్పుడు బయటకు వెళ్ళిపోతాం. వెరీ ట్రూ. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.